Hi guys, welcome back to our channel. So Mega 156 Visvambara title announcement అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనందరికీ తెలిసినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి గారు సో తను చేసే మూవీస్ కి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే సబ్జెక్ట్ అయితే వెతుక్కుంటారు. సో అలాంటి జోనర్లోనే చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ పాల్తేరు వీరయ్య నుంచి మంచి బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరో సంక్రాంతికి వచ్చే సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్స్ మంచి డిఫరెంట్ కథతో అయితే రావడం జరుగుతుంది. సో విశ్వంభర అసలు టైటిల్ యొక్క అర్థం ఏంటంటే సో విశ్వంభర అంటే ప్రపంచం అండ్ భూమి. సో భూమి ప్రపంచం సో ఇది డిఫరెంట్ వేరు ప్రపంచాల మధ్య జరిగే స్టోరీ అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడైతే తెలుస్తుంది. అండ్ అదే రకంగా పైనుంచి గ్లింప్స్ లో చూసుకున్నట్టయితే సో పైనుంచి పైలోకం నుంచి ఒక మ్యాజికల్ బాక్స్ అనేది అయితే కిందకి పడుతుంది. సో అది అనేక డంకాలను దాటి సో కిందికి పడుతుంది. సో అది కిందికి పడిన తర్వాత సో హీరోకి ఎలా దొరుకుతుంది, సో దాన్ని ఎలా ఏం చేస్తాడు హీరో, అండ్ ఏ రకంగా స్టోరీ జరుగుతుంది, ఏ ప్రపంచాల మధ్య జరుగుతుంది. అండ్ విశ్వంభర అయితే మనకి టైటిల్ ఉన్న చూసుకున్నట్టే ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఆలోచింపజేసేలా అయితే ఇది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విశ్వంభర అంటేనే భూమి మరియు ప్రపంచం. సో భూమి మరియు ప్రపంచంలో ఉన్న దేశాలతోటి లేదా వేరే గ్రహాలతోటి లేకుంటే ఏదైనా కనిపించని శక్తితోటి ఈ సినిమా అనేది నడుస్తుందా అనే రకంగా అయితే ఉంది. సో కంప్లీట్లీ ఒక డీసెంట్ అండ్ డిఫరెంట్ జోనర్ లో అయితే ఈ స్టోరీ అయితే కనిపించబోతుంది. సో మెగా 156 కి అయితే మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఇది అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ మీద అయితే చేయడం జరుగుతుంది. సో యువి క్రియేషన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. సో మెగా 156 మన చిరంజీవి గారు అయితే ఈ సినిమాని చాలా నమ్మకంతో అండ్ చాలా ఎక్సైట్మెంట్ తో చేయడం జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అవుతుంది. అండ్ ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ విశ్వంభర అసలు గ్లిమ్స్ చూస్తుంటేనే చాలా రిచ్ అండ్ కాస్ట్లీగా అయితే కనిపిస్తుంది ఈ టైటిల్ యొక్క గ్లిమ్స్ లో. ఎందుకంటే టైటిల్ ఒక అనౌన్స్మెంట్ లో చూసుకున్నట్లయితే ఈ టైటిల్ అసలు మామూలుగా మనకు కమర్షియల్ సినిమా లాగాను లేకుంటే రెగ్యులర్ సినిమా లాగాను ఎక్కడ కనిపించట్లేదు. ఈ సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ తో కూడిన సినిమా. అండ్ పైనుంచి ఆ బాక్స్ పడగానే ఆంజనేయ స్వామిని చూపించడం జరుగుతుంది. సో ఆంజనేయ భక్తుడైన చిరంజీవి గారు ఈ సినిమాని ఆంజనేయ గారిని ఏ రకంగా అయితే రెఫరెన్స్ గా వాడుకుంటాడో అది కూడా చూడాలి. అండ్ సినిమా అయితే మొత్తంగా ఒక వేరే లోకంలో జరిగేటట్టుగా అయితే కనిపించబోతుంది. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. సో ఈ గ్లిమ్స్ మీకు ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో మెగాస్టార్ చిరంజీవి గారు మరొక కొత్త ప్రయోగం అయితే చేయబోతున్నారు. హోప్ ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.